హలో, వెల్కమ్ టు బైట్ బడీ. ఈరోజు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి స్టార్టింగ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద అన్ని వీడియోస్ అండ్ వీడియో సిరీస్ని అయితే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సరే, మరి ఫస్ట్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఓపెన్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా స్టార్ట్ బటన్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే విండోస్ 11 కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేయాలి. ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మనమైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ లిస్ట్లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఈ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ చేసి ఉంది కాబట్టి నేను ఎక్సెల్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్లో ఒక ఎక్సెల్ లేదనుకోండి, ఎక్సెల్ లేకపోతే దాని అర్థం మీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి లేదు అని అర్థం. మీరు ఎక్సెల్ ఓపెన్ చేయాలి అంటే మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు ఈ లెఫ్ట్ సైడ్లో లోగో లాగా ఉంది. ఇది ఏంటి అంటే ఒక సింబల్ లాగా ఉంది కదా, సో దాన్ని ఏమంటారంటే లోగో అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఈ కంప్యూటర్లో నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 వర్షన్ని ఇన్స్టాల్ చేశాను. అందుకోసమే లోగో అనేది ఇలా చూపిస్తుంది. అంటే మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన చాలా వర్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 365 వర్షన్లో మనకి ఎక్సెల్ అనేది ఇలా కనిపిస్తుంది. ఈ సింబల్లో ఈ లోగో లాగా ఈ లోగో ఇలా కనిపిస్తుంది అనమాట సింపుల్గా. మరి అసలు వర్షన్ అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించిన ఏమేం వర్షన్స్ ఉన్నాయి అవన్నీ మనం తెలుసుకోవాలి అంటే జస్ట్ మీకు సింపుల్గా చెప్తాను. ఓకే, ఇక్కడ వర్షన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్షన్ అనేది ఏంటి అంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అని చెప్పొచ్చు. వర్షన్ అంటే ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనమాట. అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఉంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి పక్కకి 365 అని ఉంది కదా, సో ఇదొక వర్షన్ అనమాట. ఇలా మనకి చాలా వర్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఏమేం వర్షన్స్ ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఇదంతా ఒకటే సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంఎస్ ఆఫీస్ 2003 అని ఉంది. అంటే 2003లో వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేశారంటే అంటే దానికైతే ఆ పేరైతే పెట్టేశారు. సో 2003 అని పెట్టేసి మనకి ఆ టైంలో ఈ సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ చేశారు. మళ్ళీ ఏం చేశారంటే ఆ సాఫ్ట్వేర్కి కొన్ని అప్డేట్స్ చేసి అండ్ కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి ఆఫీస్ 2007 అని చెప్పేసి మళ్ళీ ఇంకొక సాఫ్ట్వేర్ రిలీజ్ చేశారు. అంటే పేరు మార్చలేదు, ఆఫీస్ అనే పేరు మార్చలేదు, బట్ అక్కడ ఇయర్ మార్చి మళ్ళీ రిలీజ్ చేశారనమాట. అంటే పేరు మార్చకుండా వాళ్ళ బ్రాండ్తోని అంటే వాళ్ళ ఏదైతే నేమ్ ఉందో దాంతోని మనకి ఇక్కడ పక్కకి చిన్న మోడిఫికేషన్ నెంబర్ మోడిఫికేషన్స్ చేసుకుంటూ రిలీజ్ అయితే అవుతుంటాయి అనమాట. వాటిని వర్షన్స్ అంటాం సింపుల్గా. ఓకే, ఇది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్. ఇక్కడ చూడండి ఆఫీస్ 2010 ఉంది. ఆ తర్వాత మనకు వచ్చిన సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఆఫీస్ 2013, ఆఫీస్ 2016, ఆఫీస్ 2019, ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365. సో ఇలా మనకి చాలా అంటే ఒకే సాఫ్ట్వేర్కి సంబంధించి చాలా వర్షన్స్ అనమాట. ఓకే, టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న నేమ్స్ అంటే మనకి ఆ నెంబర్ మోడిఫై చేసుకుంటూ రిలీజ్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ వర్షన్. ఓకే, సో అదొక యూనిక్ ఐడెంటిఫైయర్ అని చెప్పొచ్చు అనమాట సింపుల్గా. ఓకే, మీరు అంటే ఇక్కడ నేను మీకు చెప్పాను కదా ఈ కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ 365 ఇన్స్టాల్ చేసి ఉంది అని చెప్పాను. సో ఇప్పుడు అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి మీ కంప్యూటర్లో, మనకి ఈ అప్లికేషన్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి. అంటే ఆ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇందులో మనకి ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ యాక్సెస్ ఉంటుంది, అండ్ మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్. సో ఇలా మనకి అన్ని అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ అయిపోతాయి ఒక్క
మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు మనకి కావాల్సిన టాపిక్ ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి కదా. సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ గురించి చూద్దాం. ఇది నేను మినిమైజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ నేను ఎక్సెల్ని ఓపెన్ చేయడానికి ఇక్కడ మీరు ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చు, లేదంటే సింపుల్గా ఇక్కడ నేను సెర్చ్ చేస్తాను, ఎక్సెల్ అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ మనకి కనిపిస్తుంది అప్లికేషన్. అయితే సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తాను. మౌస్ పాయింటర్ దాని మీద తీసుకెళ్ళాను, మౌస్ లెఫ్ట్ బటన్తో జస్ట్ దాని మీద క్లిక్ చేస్తాను. ఏమవుతుంది అంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్, ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అని ఉంటుంది. సో ఈ బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేసి మనం ఎక్సెల్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకొకలాగా ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ఒక చిన్న షార్ట్కట్ ద్వారా కూడా ఓపెన్ చేస్తాను. దానికోసం నేనేం చేస్తానంటే విండోస్ కీ ఉంటుంది కీబోర్డ్లో, విండోస్ కీ ప్లస్ ఆర్ ప్రెస్ చేస్తాను. అంటే మనకి ఏమవుతుంది అంటే ఆర్ ఫర్ రన్ కమాండ్ అనమాట. రన్ కమాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేను ఎక్సెల్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను, ఎక్సెల్ అని టైప్ చేశాను, ఆల్రెడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. దెన్ సింపుల్గా ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు మనకి ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. రైట్, ఓకే. మీరు ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు అసలు ఈ సాఫ్ట్వేర్ అసలు ఎక్సెల్ అనేది ఉందా లేదా, ఎంఎస్ ఆఫీస్ ఇన్స్టాల్ చేసి ఉందా లేదా అనేది మీరు కన్ఫర్మ్ కూడా చేసుకోవచ్చు. సరే, ఇక్కడ మనకి ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి చాలా టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ కొన్ని డిజైన్స్ ఉంటాయి, మనం వాటిని ఓపెన్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా నేను కొత్తగా వర్క్ బుక్ ద్వారా నేను వర్క్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్లాంక్ వర్క్ బుక్ అనేది తీసుకోవాలి. సింపుల్గా నేను బ్లాంక్ వర్క్ బుక్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఓపెన్ అయిపోయింది, ఎక్సెల్ అనేది ఓపెన్ అయిపోయింది. రైట్, ఓకే. ఎక్సెల్ అయితే ఓపెన్ అయింది. మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. అసలు ఇంటర్ఫేస్ అంటే ఏంటి అంటే అది చూడడానికి ఎలా ఉంది అనేదే ఇంటర్ఫేస్ అనమాట. సింపుల్గా మనం ఎప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేసినా ఇలాగే కనిపిస్తుందా అంటే అవును, మైక్రోసాఫ్ట్ 365 వెర్షన్లో ఇలాగే కనిపిస్తుంది. రైట్, మనకి వెర్షన్ని బట్టి కూడా ఇంటర్ఫేస్ అనేది మారుతూ ఉంటుంది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి ఆప్షన్స్ అనేవి నేర్చుకున్న తర్వాత మీరు ఏ వెర్షన్ ఇన్స్టాల్ చేసున్నా సరే మీరు ఎక్సెల్ ఓపెన్ చేసి వర్క్ అయితే చేయొచ్చు, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఆప్షన్స్ అనేవి అవి ఎక్కడున్నాయో చూసి మనం ఓపెన్ చేసి యూజ్ చేసుకోవాలి, అంతే. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది తెలుసుకోవాలి, అంతే. రైట్, సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకి టాప్లో ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని ఏమంటారంటే టైటిల్ బార్ అంటారు. రైట్, సో టైటిల్ బార్, ఎందుకు టైటిల్ బార్ అంటే ఇది ఒక విండో అనమాట. ఈ కంప్లీట్ ఎక్సెల్ అనేది ఓపెన్ అయింది కదా, ఇది ఒక విండో లాగా ఉంటుంది. ప్రతి ఒక్క విండోకి ఒక టైటిల్ బార్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద టైటిల్ బార్. సో పైన టాప్లో కనిపిస్తుంది కదా ఫస్ట్ గ్రీన్ కలర్లో, సో దట్ ఈస్ ద టైటిల్ బార్. ఈ టైటిల్ బార్ మీదనే ఈ విండోని మనం ఏం చేయొచ్చు అంటే మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకి టాస్క్ బార్ మీదకి వచ్చేస్తుంది, చిన్నగా అయిపోతుంది అనమాట. ఓకే, దీని మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ బాటంలో ఈ టాస్క్ బార్ మీద మన ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే మనకి పెద్దగా అవుతుంది. అంటే విండోని చిన్నగా పెద్దగా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. తర్వాత మ్యాక్సిమైజ్ ఆర్ రీస్టోర్ బటన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి విండో సైజ్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనం ఎక్సెల్ క్లోజ్ చేయాలనుకుంటే ఆ చివరి బటన్ మీద క్లిక్ చేసి సరిపోతుంది. ఎక్స్ అని ఉంది కదా అక్కడ తీసుకెళ్తే మనకి క్లోజ్ అని చూపిస్తుంది చూడండి. సో దట్ ఈస్ ద విండోని క్లోజ్ చేయడానికి ఆప్షన్ అనేది మనం యూజ్ చేయొచ్చు. మౌస్ పాయింటర్తో క్లిక్ చేస్తే సరిపోతుంది. సరే, ఇంకా ఏముంది టైటిల్ బార్ మీద అంటే ఇక్కడ మనకి సేవ్ అనే ఆప్షన్ ఉంది. దాని మీదకి మౌస్ పాయింటర్ తీసుకెళ్తే సరిపోతుంది, దాని గురించి చెప్పేస్తుంది. ఇక్కడ వచ్చేసి అండు ఉంది, రీడు ఉంది. సో ఇలా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఇక్కడి నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి వీటిని ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. అంటే తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఈ ఆప్షన్స్ వేరే దగ్గర కూడా దొరుకుతాయి, బట్ ఇక్కడ తొందరగా యాక్సెస్ చేసుకోవచ్చు కాబట్టి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి బుక్ 1 అని ఉంది. అంటే మనకి ఎక్సెల్లో ఏముంటాయంటే బుక్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఇది ఒక బుక్ అనమాట. సో మనం ఒక బుక్ అయితే ఓపెన్ చేసాం. మనకి మైక్రోసాఫ్ట్ వర్డ్లో అయితే ఏముంటాయంటే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక డాక్యుమెంట్లో చాలా పేజెస్ ఉంటాయి.
ఇక్కడ ఒక బుక్లో ఏముంటాయంటే నెంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కింద బాటంలో షీట్ 1 అని కనిపిస్తుంది కదా, సో ఇందులో షీట్ ఉంటుంది. ఓకే, షీట్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మొత్తానికి బుక్స్ అయితే ఉంటాయి. రైట్, ఓకే. మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్. సో ఇవన్నీ ఏంటంటే ట్యాబ్స్ అంటాం. ఓకే, సో మనకి ప్రీవియస్ వెర్షన్స్లలో మెనూస్ అంటాం, ఇంకా అంటే చాలా ఓల్డ్ వెర్షన్స్లో ఇక్కడ ఏంటంటే మనం ట్యాబ్స్ అనొచ్చు. ఓకే, ట్యాబ్స్, ప్రతి ఒక్క ట్యాబ్కి సంబంధించి మనకి ఒక రిబ్బన్ అనేది ఉంటుంది కింద. మనం హోమ్ మీద క్లిక్ చేసామనుకోండి, హోమ్ ట్యాబ్లోకి వెళ్ళగానే దానికి సంబంధించిన రిబ్బన్ అనేది కనిపిస్తుంది. ఆ రిబ్బన్లో ఏముంటాయంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. రైట్, ఈ ఆప్షన్స్ అన్నింటినీ గ్రూప్ వైజ్గా డివైడ్ చేశారు. ఇప్పుడు హోమ్ మీద క్లిక్ చేశాను, హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఫంట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఏమంటారంటే ఫంట్ గ్రూప్ అంటారు. ఇక్కడ పేరు కూడా ఉంది కదా, ఫంట్ గ్రూప్. సో ఫంట్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఒక గ్రూప్ చేశారు కాబట్టి దీన్ని ఫంట్ గ్రూప్ అంటారు. ఈ రిబ్బన్లో ఫంట్ గ్రూప్ అనేది ఇక్కడ ఉంది, అలైన్మెంట్ గ్రూప్ అంతా ఇక్కడ ఉంది, సో నెంబర్ గ్రూప్ అంతా ఇక్కడ ఉంది. సో అలా మనకి ఆ గ్రూప్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. రిబ్బన్లో గ్రూప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి డివైడ్ చేసి ఉన్నాయన్నమాట. అలాగే మనకి ప్రతి ఒక్క ట్యాబ్లో ఉంటాయి. మీరు డేటా ట్యాబ్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ చూడండి, గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటాకి సంబంధించిన గ్రూప్ అనమాట ఇది. సో ఇదంతా మొత్తం కలిపి రిబ్బన్ అంటాం సింప్లీ. ఓకే, సో హోమ్ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. రైట్, తర్వాత మనకి నెక్స్ట్ ఉన్నది ఏంటి అంటే ఇక్కడ ఈ కంప్లీట్గా దీన్ని ఏమంటారంటే ఫార్ములా బార్ అంటారు యాక్చువల్గా. సో ఇక్కడ దాని మీదకి మౌస్ పాయింటర్ తీసుకెళ్తే కూడా పేరు చూపిస్తుంది కదా, దట్ ఈస్ ద ఫార్ములా బార్. ఒకవేళ మీకు ఏదైనా పేరు మర్చిపోతే మీరు వర్రీ కావాల్సిన అవసరమే లేదు. మౌస్ పాయింటర్ ఇది మౌస్ పాయింటర్ కదా, ఈ ప్లస్ సైన్లో ఉంది కదా, ఇది అంటే ఎక్సెల్లో ఇలాగే చూపిస్తుంది. దాన్ని మీరు ఏది తెలియకపోతే దాని మీదకి తీసుకెళ్ళండి, మౌస్ పాయింటర్ అక్కడ పెట్టేసి వదిలేయండి, దాని పేరేంటో చూపిస్తుంది. అది ఎక్కడైనా సరే చూపిస్తుంది. సో అది మీకు హింట్ అనమాట. రైట్, సో దిస్ ఈజ్ ద ఫార్ములా బార్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ వస్తే ఇక్కడ యాక్చువల్గా మొత్తం ఫార్ములా బార్ అనే అంటారు. బట్ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రెక్టాంగిల్ పార్ట్ ఉంది కదా, సో దీన్ని స్పెసిఫిక్గా ఏమంటారంటే నేమ్ బాక్స్ అంటారు. ఓకే, సో నేమ్ బాక్స్ అండ్ ఫార్ములా బార్, ఓవరాల్గా ఫార్ములా బార్ అనొచ్చు. ఓకే, నేమ్ బాక్స్ ఆర్ అడ్రస్ బాక్స్ అని కూడా అనొచ్చు. చూద్దాం వాటి వల్ల యూజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ దానికి కంటిన్యూషన్లో ఏముంది ఎక్సెల్లో అంటే ఈ ఇంటర్ఫేస్లో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా, దీన్ని అంతటిని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ అంటారు. ఓకే, సో నేను చెప్పాను కదా బుక్లో షీట్స్ ఉంటాయని చెప్పాను. ఓకే, ఇక్కడ చూడండి కింద మనకి షీట్ 1 అని ఉంది కదా, ఇదంతా షీట్ 1 అనమాట. ఓకే, షీట్ 1 అంటాం. సో ఈ షీట్లో మనం దీన్ని ఏమంటారంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం ఏదైనా డేటా మీద క్యాల్కులేషన్స్ని పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఈ ఎక్సెల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీటే. ఎందుకంటే దీని మీదనే మనం నెంబర్ ఆఫ్ క్యాల్కులేషన్స్ అనేవి చేస్తాం. అదే దీని యొక్క స్పెషాలిటీ. అంటే స్టూడెంట్కి సంబంధించిన క్యాల్కులేషన్స్ కావచ్చు, టోటల్, యావరేజ్, క్లాస్, సో చాలా ఉంటాయి. అండ్ ఎంప్లాయీకి సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఇంకా మనకి ఈఎంఐ క్యాల్కులేషన్స్ కావచ్చు, ఇలా మనం డిఫరెంట్ క్యాల్కులేషన్స్ చేసుకోవచ్చు. అదంతా ఎలా పాసిబుల్ అవుతుంది ఇక్కడ అంటే ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ ద్వారానే. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ కనుక మీరు గమనిస్తే చూడండి, ఇలా అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ అనేవి ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎలా ఉంది లైన్ అనేది మనకి లైక్ వర్టికల్గా ఉంది కదా. సో ఈ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకున్న లైన్ అనే దాన్ని ఏమంటారంటే ఇక్కడ మొత్తం ఈ పార్ట్ని ఏమంటారంటే ఇలా మొత్తాన్ని ఏమంటారంటే కాలం అంటారు. ఓకే, ఇలా మనకి చాలా కాలమ్స్ ఉంటాయి, ఇవన్నీ కాలమ్సే. రైట్, సో ఇవన్నీ కాలమ్స్ అనమాట. ఈ కాలమ్స్కి నేమ్స్ ఏమున్నాయి, ABCDEFG. సో ఇలా మనకి కాలమ్స్కి నేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి హారిజెంటల్లో లైన్స్ ఉన్నాయి కదా, నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. సో ఇవన్నీ ఏంటంటే రోస్ అంటారు. సో ఇదొక రో అనమాట. ఓకే, సో ఇది ఇంకొక రో. ఓకే, సో ఇలా మనం రోస్ అనేవి కూడా ఉంటాయి. ఈ రోస్ని ఐడెంటిఫై చేయడానికి ఏమున్నాయి ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో కాలమ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఇక్కడ రోస్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నామంటే ఇక్కడ నెంబర్స్ ద్వారా ఐడెంటిఫై అయితే చేస్తున్నాం. సరే, బాగుంది. ఇక్కడ మరి ఒక కాలమ్ని అండ్ రోని కలిపితే ఇక్కడ మనకి ఏమొచ్చింది చూడండి, ఒక రెక్టాంగిల్లో ఉంది కదా. సో దాన్ని ఏమంటారంటే
సెల్ అంటారు. ఓకే, సో ఇవన్నీ సెల్సే చూడండి, అన్ని కాలమ్స్ని అండ్ రోస్ని కలిపితే మనకి ఏమొస్తాయి, రెక్టాంగిల్ బాక్సులలో ఉన్నాయి కదా, సో ఇవన్నిటిని ఏమంటారంటే సెల్స్ అంటారు. ఇలా మనకి ఒక షీట్లో చాలా సెల్స్ ఉంటాయి. ఓకే, సరే ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే ఒక సెల్ అంటారు. ఈ సెల్ అనేది ఇక్కడ ఎలా ఉంది చూడండి, ఇప్పుడు ఇవన్నీ సెల్సే, బట్ ఇక్కడ ఈ సెల్ అనేది ఎందుకు ఇట్లా స్పెషల్గా కనిపిస్తుంది అంటే ఆ సెల్ అనేది ఇప్పుడు యాక్టివ్గా ఉంది, అంటే సెలెక్ట్ చేసుకొని ఉంది అని అర్థం. ఓకే, ఆ సెల్ అనేది సెలెక్ట్ చేసుకుని ఉంది, సో దాన్ని ఏమంటారంటే సెల్ పాయింటర్ అంటాం. ఓకే, సెల్ పాయింటర్. ఇప్పుడు చూడండి, మీ కీబోర్డ్లో యారో కీస్ ఉంటాయి కదా, యారో కీస్ ద్వారా నేను ఏం చేస్తానంటే అప్ యారో ప్రెస్ చేస్తాను, సో ఆ పైన సెల్ అనేది యాక్టివ్ సెల్ అయింది. ఇప్పుడు సెల్ పాయింటర్ అనేది మనకి పైకి మూవ్ అయింది. నేను లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తాను, లెఫ్ట్కి మూవ్ అవుతుంది సెల్ పాయింటర్. రైట్ యారో ప్రెస్ చేస్తాను, రైట్కి మూవ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తే అంత రైట్కి మూవ్ అవుతూనే ఉంటుంది సెల్ పాయింటర్. డౌన్ యారో ప్రెస్ చేస్తే డౌన్కి మూవ్ అవుతుంది. అంటే సో ఆ సెల్ పాయింటర్ అనేది ఇక్కడ యాక్టివ్గా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ సెల్ పాయింటర్ అనేది అది సెలెక్ట్ అయ్యి ఉంది ఆర్ యాక్టివ్గా ఉందని అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ కాలమ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ని మనం ఆల్ఫాబెట్స్తో మెజర్ చేస్తున్నాం మరి ఐడెంటిఫై చేస్తున్నామని అర్థమైంది. మరి ఇందులో ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఒక షీట్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి అనేది ఇక్కడ మనకి పాయింట్. ఓకే, సో ఇక్కడ కాలమ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ ఆల్ఫాబెట్స్ ద్వారా ఐడెంటిఫై అయితే చేస్తున్నాం. ఓకే, రైట్. అసలు మరి ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఒక షీట్లో అంటే, నేను ఇలా ఏం చేస్తాను, మౌస్ పాయింట్ కీబోర్డ్లో రైట్ యారో ప్రెస్ చేస్తాను, ఇలా నేను రైట్ సైడ్కి వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ యువి అనే కాలం, ఇక్కడ మీరు ఏ కాలం అనేది యాక్టివ్గా ఉందనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ సెల్ పాయింటర్ ఇక్కడ సెల్ అనేది యాక్టివ్గా ఉంది, దట్ మీన్స్ డబ్ల్యూ అనే కాలంలో అది ఆ కాలం ఏంటంటే డబ్ల్యూ అనమాట. ఇక్కడ సెల్ పాయింటర్ యాక్టివ్గా ఏ కాలంలో ఉందంటే డబ్ల్యూ, ఇక్కడ పైన హైలైట్ అయ్యి చూపిస్తుంది కదా, అట్లాగే ఇక్కడ రో కూడా హైలైట్ అయ్యి చూపిస్తుంది. ఇది 5th రోలో అండ్ డబ్ల్యూ అనే కాలంలో సెల్ పాయింటర్ అనేది ఉంది. సో ఇలా నేను రైట్కి మూవ్ చేస్తున్నాను చూడండి, వై జెడ్. ఆ తర్వాత మనకి కాలం అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే 26 కాలమ్సే లేవు మనకి, తర్వాత 27th కాలం కూడా ఉంది మనకి. అది ఎలా ఉంది, దాని పేరేంటి అంటే ఏఏ అని ఉంది. ఇలా మనం రైట్కి మూవ్ చేసుకుంటూ వెళ్తే సెల్ పాయింటర్ని వస్తూనే ఉంటాయి. ఓకే, సో మరి ఇలా ఎన్నని వస్తాయి అంటే, అసలు ఎన్ని కాలమ్స్ ఉంటాయి ఒక షీట్లో అంటే అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, నేను కీబోర్డ్లో ఒక షార్ట్కట్ కీ అనేది ప్రెస్ చేస్తాను. అదేంటి అంటే కీబోర్డ్లో కంట్రోల్ కీ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. సింపుల్గా కీబోర్డ్లో కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత సింపుల్గా రైట్ యారో ప్రెస్ చేసి వదిలేయండి. సో చూడండి, లాస్ట్ కాలంకి వచ్చేసాం ఈ షీట్లో, అంటే షీట్ 1లో లాస్ట్ కాలంకి వచ్చాం. ఆ లాస్ట్ కాలం పేరు ఏంటి అంటే XFD. ఓకే, మళ్ళీ నేను స్టార్టింగ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఎంతసేపు అని ఇలా మీరు లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తారు, సింపుల్గా కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని లెఫ్ట్ యారో ప్రెస్ చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు లాస్ట్ కాలం పేరు ఏంటి అంటే XFD. ఓకే, బాగుంది. ఒకవేళ రోస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ రోస్ అనేవి నెంబర్స్తో ఐడెంటిఫై చేస్తామని అర్థమైపోయింది. ఇలా మనకి ఎన్ని రోస్ ఉంటాయి, మరి డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను చూడండి, 28, 50, 64. ఓకే, సో ఇలా రోస్ అనేవి వచ్చేస్తూనే ఉన్నాయి. మరి ఇలా నేను లాస్ట్ రోకి వెళ్ళాలి అంటే సింపుల్ కంట్రోల్ డౌన్ యారో, డౌన్కి వెళ్ళాలి కాబట్టి డౌన్ యారో. ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్ రో ఎంత ఉంది చూడండి, 10,48,576. 10,48,576. ఓకే, సో ఇప్పుడు నేను పైనకి వెళ్ళాలి, సో కంట్రోల్ అప్ యారో. ఓకే, 10,48,576. ఓకే, సో ఇన్ని రోస్ ఉన్నాయి. ఓకే, మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి ఇక్కడ. ఓకే, మరి కాలమ్స్ అంటే XFD అన్నాం కదా, మనకి Z అంటే 26th ఆల్ఫాబెట్ అని తెలుసు. మరి XFD అంటే ఆ కాలం అసలు అది ఎన్నో కాలం, ఇప్పుడు G అనేది ఉందనుకోండి, ఇది ఎన్నో కాలం అంటే ఇక్కడ చెప్పొచ్చు, ఇది 2nd, 3rd, 4th, 5th, 6th, 7th కాలం అని చెప్పొచ్చు. ఓకే, సో ఎందుకంటే G అంటే మనకి 7th అనేది ఈజీగా అర్థమైపోయింది. మరి XFD అంటే అసలు అది ఏ కాలం, ఆ కాలం అసలు ఎన్నో కాలం అది తెలియాలి అంటే ఎలా అంటే, మీరు సింపుల్గా ఈ కాలం నేమ్స్ ఉన్నాయి కదా అండ్ రో నేమ్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్లో మనకి మౌస్ పాయింటర్ తీసుకెళ్ళాలి. మౌస్ పాయింటర్ తీసుకెళ్ళేసి ఆ ఏరియాలో జస్ట్ ఏం చేస్తామంటే, అది ఫ్రీ ఏరియా అంటాం, అక్కడ మౌస్ లెఫ్ట్ బటన్తో జస్ట్ క్లిక్ చేసి అట్లనే పట్టుకోండి. రైట్, చూడండి అక్కడ పైన ఇక్కడ మనకి నేమ్ బాక్స్లో ఇక్కడ ఏం చూపిస్తుంది, 10,48,576 రోస్. ఆర్ అంటే రోస్ అనమాట. ఓకే, అండ్ 16,384
సి ఫర్ కాలమ్స్ 16,384 కాలమ్స్. ఓకే, 16,384 కాలమ్స్. ఓకే, ఇన్ని కాలమ్స్ ఉన్నాయి ఈ షీట్లో అండ్ ఇన్ని రోస్ ఉన్నాయి, రైట్? అంటే మీరు ఇమాజిన్ చేయండి, ఈ ఒక్క షీట్లో ఎంత డేటాని మనం ఎంటర్ చేసుకోవచ్చు. 10 lakhs చేంజ్ రోస్ ఉన్నాయి, 16,000 చేంజ్ ఇక్కడ మనకి ఏమున్నాయి, కాలమ్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు ఎంత హ్యూజ్ డేటాని మీరు ఒక్క షీట్లో మేనేజ్ చేయొచ్చు. ఆ హ్యూజ్ డేటా మీద మనం క్యాల్కులేషన్స్ అనేవి పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఎక్సెల్ వల్ల ఎంత మనకి బెనిఫిట్ అనేది పొందొచ్చు అనేది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఓకే, ఇది అంతా ఒకటే షీట్, మరి ఇదంతా ఒకటే షీట్. ఇలాంటి షీట్స్ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇదంతా ఒక బుక్లో కదా మనం చెప్పుకున్నది. సో ఒక బుక్లో ఒక షీట్ అనేది ఉంది, అంటే మనం ఓపెన్ చేయగానే మినిమం ఒక షీట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ కింద నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను, షీట్ 2 వచ్చింది. మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేస్తున్నాను, షీట్ 3 వచ్చింది. అంటే షీట్ 1 అనేది ఎలా అయితే ఉంటుందో షీట్ 2 కూడా అంతే, షీట్ 3 కూడా అంతే. సో ఇలా మనకి ఒకటే బుక్లో ఎన్నో షీట్స్ తీసుకోవచ్చు. అంటే ఎన్నంటే 256 షీట్స్ అనేవి తీసుకోవచ్చు, రైట్? 256 షీట్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే ఒక బుక్ అనేది ఎంత మనకి హ్యూజ్గా ఉంటుందో ఆలోచించండి, రైట్? ఓకే, సో ఇదంతా మనకి అన్ని షీట్స్కి వర్తిస్తుంది అన్నమాట. ఈ షీట్లో కూడా మనకి అన్ని కాలమ్స్ అన్ని రోస్ ఉంటాయి. సో అట్లా మనం 256 షీట్స్ అనేవి తీసుకోవచ్చు. నేను షీట్ 1 మీద క్లిక్ చేస్తున్నాను. ఇవన్నీ ఏమంటారంటే షీట్ ట్యాబ్స్ అంటారు. ఓకే, షీట్ ట్యాబ్స్. నేను షీట్ 1 మీద క్లిక్ చేసేస్తున్నాను, మళ్ళీ షీట్ 1 అనేది ఓపెన్ అయింది. ఓకే, మరి ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అనేది రావచ్చు. ఇక్కడ మనకి ఇందులో కాలమ్స్ అయితే ఇన్ని ఉన్నాయి అండ్ రోస్ అయితే ఇన్ని ఉన్నాయని చెప్పేసి అర్థమైపోయింది. ఒకవేళ మీరు కనుక చూసారనుకోండి, మీకు డిఫరెంట్గా కూడా ఉండొచ్చు. అంటే మీకు ఏంటి, కొన్ని వర్షన్స్లలో మనకి 65,536 రోసే ఉంటాయి. ఓకే, అండ్ అందులో మీకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఆ లాస్ట్ కాలం పేరు ఏంటి. ఓకే, సో అలా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇదంతా మనకి ఎలా డిసైడ్ అవుతుందంటే బేస్డ్ ఆన్ వర్షన్స్. మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేసింది మీ కంప్యూటర్లో, అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. ఓకే, సో అవన్నీ మీరు చూడాలి. అంటే 256 కాలమ్స్ అట్లా ఉంటాయి, సంథింగ్ 65,536 రోస్ అనేవి ఉంటాయి. అది వర్షన్ బట్టి డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీ వర్షన్లో మీరు ఇక్కడ క్లిక్ చేసి చూడండి, అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. లాస్ట్ కాలంకి వెళ్ళి చూడండి, లాస్ట్ కాలం పేరు ఏంటి. ఓకే, లాస్ట్ రోకి వెళ్ళి చూడండి. మీరు ఒకసారి చెక్ చేయండి. మీరు మీరు చెక్ చేసేసి ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా ఫ్యూచర్లో గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేసేసి. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, అండ్ మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారో ఆ వర్షన్లో ఎన్ని ఉన్నాయి. ఓకే, అండ్ వేరే వర్షన్ని కూడా చూడండి, ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయండి, అందులో ఎన్ని ఉన్నాయి, ఏమైనా చేంజెస్ ఉన్నాయా. సో ఒకసారి అయితే చూడండి, రైట్? ఓకే, సో ఇప్పుడైతే మీకు అర్థమైపోయింది. అండ్ ఇక్కడ మనకి ఈ కాలమ్స్ని రోస్ని కలిపితే అన్ని సెల్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా. ఓకే, ఇప్పుడు ఈ సెల్ అనేది ఇప్పుడు యాక్టివ్గా ఉంది. సెల్ పాయింటర్ ద్వారా మనం అది అర్థం చేసుకోవచ్చు, ఈ సెల్ అనేది సెలెక్ట్ చేసి ఉంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క సెల్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఆ సెల్కి అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్కి ఒక అడ్రస్ అనేది ఉంది. దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే ఇది ఏ కాలంలో ఉంది అనేది చూడాలి ఫస్ట్. ఇప్పుడు యాక్టివ్గా ఉన్న కాలం ఏంటి, ఐ అనే కాలం ఉంది. అండ్ వచ్చేసి ఇక్కడ ఏ రోలో ఉంది అనేది కూడా చూడాలి. సో 8th రోలో ఉంది, ఈ సెల్ పాయింటర్ 8th రోలో ఉంది, ఆ సెల్ యాక్టివ్ సెల్. ఓకే, ఇప్పుడు ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి అంటే ఫస్ట్ కాలమ్ని కన్సిడర్ చేయాలి, తర్వాత రోని కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి అంటే I8 అనమాట. సో ఇప్పుడు ఈ సెల్ ఉంది, ఈ సెల్ యొక్క అడ్రస్ ఏంటి, బి అనే కాలంలో ఉంది, 3 అనే రోలో ఉంది. సో దట్ ఈస్ B3. ఓకే, అండ్ ఇక్కడ క్లిక్ చేస్తాను, దీని యొక్క సెల్ అడ్రస్ ఏంటి అంటే C6 అనమాట. అలా మనం ప్రతి ఒక్క సెల్కి సెల్ అడ్రస్ అనేది ఉంటుంది అండ్ దాన్ని మనం ఐడెంటిఫై అనేది చేయాలి. ఇలా మనం కాలమ్ అండ్ రోని కాంబినేషన్లో మనం సెల్ అడ్రస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు దీని యొక్క సెల్ అడ్రస్ అనేది మనకి ఎక్కడ చూపిస్తుంది అంటే ఇక్కడ మనకి నేమ్ బాక్స్లో చూపిస్తుంది చూడండి, పైన మనకి నేమ్ బాక్స్లో చూపిస్తుంది C6. అంటే సి అనే కాలంలో ఉంది సెల్ పాయింటర్ అండ్ 6 అనే రోలో ఉంది. సో దీని యొక్క సెల్ అడ్రస్ ఏంటి అంటే C6 అనమాట. ఓకే, అండ్ ఇందులో మనం ఏదైనా డేటా మనం టైప్ చేసామనుకోండి. ఓకే, నేను ఇందులో ఏదైనా డేటా టైప్ చేస్తాను, టైప్ చేయగానే మనకి అందులో ఉన్న డేటా అనేది ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది. అంటే ఇందులో ఫార్ములా ఉంటే ఫార్ములా చూపిస్తుంది, టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ చూపిస్తుంది. ఓకే, ఆ సెల్లో ఆ యాక్టివ్గా ఉన్న సెల్లో మనకి ఏముంది అనేది ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇందులో అయితే డేటా ఉంది అండ్ ఇక్కడ చూడండి మనకి బ్లింక్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ కర్సర్. ఓకే, సో కర్సర్ అనేది ఉంది. ఈ కర్సర్ వెళ్ళిపోవాలంటే
ఒకవేళ కర్సర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేవి డీయాక్టివేట్లో ఉంటాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఈ సెల్లో నుంచి కర్సర్ తీసేయాలంటే మనం వేరే సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి అందులో కర్సర్ అనేది కనిపించట్లేదు, ఇప్పుడు యాక్టివ్గా కనిపిస్తున్నాయి చూడండి సెల్స్ అని, ఐ మీన్ ఆప్షన్స్ అనేవి. ఓకే, సో అలా మనకి ఆప్షన్స్ డీయాక్టివేట్లో ఉన్నప్పుడు మనకి ఏంటి అనేది చూసుకోవాలన్నమాట. అది కూడా ఒక చిన్న లాజిక్. ఓకే, సరే. సో ఇప్పుడు మనకి సెల్ అడ్రసెస్ అనేవి తెలిసిపోయినాయి. ఓకే, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఎన్ని రోస్ ఉంటాయి, సెల్ అంటే ఏంటి, సెల్ అడ్రస్ అంటే ఏంటి. ఓకే, అంతా అర్థమైపోయింది. ఓకే, ఇక్కడ మనకి కింద చూసాం కదా. ఓకే, ఇక్కడ మనకి షీట్ ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ఈ షీట్ ట్యాబ్స్లోనే మనకి ఏముంటుంది అంటే ఇక్కడ మనకి స్క్రాల్ బార్స్ కూడా ఉంటాయి. అంటే మనం షీట్ని పైనకి కిందికి మనం జరుపుకోవడానికి ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి వర్టికల్ స్క్రాల్ బార్ అంటారు. ఇక్కడ కింద ఉన్నది హారిజంటల్గా ఉంది కాబట్టి హారిజంటల్ మనకి స్క్రాల్ బార్ అని అంటాం. ఓకే, రైట్. అండ్ ఇంకా దాని కింద ఉన్నది ఏంటి అంటే మనకి దాని స్టేటస్ బార్ అంటారు. ఓకే, ఈ స్టేటస్ బార్లో మనకి ఏం చూపిస్తుంది అంటే లైక్ మనకి స్టాటసెస్ అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనం జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 130%లో మనకి జూమ్ అనేది చేస్తుంది. ఇప్పుడు నేను మైనస్ మీద క్లిక్ చేస్తాను, షీట్ చిన్నగా అవుతుంది. ఓకే, ప్లస్ మీద క్లిక్ చేస్తాను, షీట్ అనేది పెద్దగా అవుతుంది. అంటే ఇదంతా మనం అది అంతే ఉంటుంది, బట్ చూడడంలో డిఫరెన్స్ అనమాట, జూమ్ చేసి చూసుకోవడం. ఓకే, ఒక భూతద్దం పెట్టి చూసినట్టు లైక్. ఓకే, సరే. సో ఇదంతా బాగానే ఉంది. ఇదంతా కంప్లీట్గా ఏంటి అంటే ఎక్సెల్కి సంబంధించిన ఇంటర్ఫేస్. ఇవన్నీ మీరు మర్చిపోతారేమో, గుర్తుండవేమో అని మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. వెరీ సింపుల్ లాజిక్. నేను మీకు చెప్పాను కదా, దాని మీద తీసుకెళ్తే దాని పేరు చూపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ మీరు ఇది సెల్ పాయింట్, ఇది యాక్టివ్గా ఉంది. ఓకే, ఏ కాలంలో ఉంది, ఏ రోలో ఉంది. లాస్ట్ రోకి వెళ్తే ఆ లాస్ట్ రో పేరేంటో తెలుస్తుంది, లాస్ట్ కాలంకి వెళ్తే లాస్ట్ కాలం పేరేంటో తెలుస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అవి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో తెలిసిపోతాయి. ఓకే, సో ఇలా మీకు ఈజీగా రిమెంబర్ అయితే చేసుకోవచ్చు. మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు, మీరు ప్రాక్టీస్ ద్వారా అవి గుర్తుండిపోతాయి, టెన్షన్ ఏం లేదు. ఓకే, ఇదంతా బాగానే ఉంది. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అయితే రెడీగా ఉంది. ఎక్సెల్ వర్క్ బుక్, ఎంటీ ఎక్సెల్ వర్క్ బుక్ అని అయితే నేను ఓపెన్ చేశాను. మరి ఇందులో నేను ఏదైనా డేటా ఎంటర్ చేయాలి అనుకుంటున్నాను. సో డేటా ఎంటర్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన డేటా అయితే నేను ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను సంథింగ్ సీరియల్ నెంబర్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఈ సెల్ పాయింటర్ అనేది నెక్స్ట్ రోకి మూవ్ అవ్వాలి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే రైట్ ఆరో ప్రెస్ చేయొచ్చు. ఇలా మనం డేటాని టైప్ చేస్తున్నప్పుడు సింపుల్గా ట్యాప్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. సో ట్యాప్ ప్రెస్ చేస్తే మనం నెక్స్ట్ కంటిన్యూషన్లో ఉన్న నెక్స్ట్ రైట్ సైడ్లో ఉన్న సెల్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నాకు ఏం కావాలంటే సంథింగ్ నేమ్స్ అనేది కావాలి. మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేశాను. ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ 1 తీసుకుంటున్నాను, ట్యాబ్, సబ్జెక్ట్ 2 ట్యాబ్ కీ ప్రెస్ చేస్తున్నాను, దెన్ సబ్జెక్ట్ 3. సో ఇలా మనం ట్యాబ్స్ అనేవి ప్రెస్ చేసుకుంటూ మనం సెల్ పాయింటర్ అనేది రైట్ సైడ్కి మూవ్ అయితే చేయొచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ నాకు టోటల్ కావాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి యావరేజ్ అనేది కావాలి. ఓకే, సో ఇక్కడ అన్ని స్మాల్ లెటర్సే ఇస్తున్నాను. ఓకే, సో చేంజ్ చేద్దాం, యావరేజ్, ట్యాబ్, అండ్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిజల్ట్. ఓకే, డివిజన్. సో ఇలా అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి సెల్ పాయింటర్ ఎక్కడైతే అంటే స్టార్టింగ్కి వెళ్ళిపోతుంది. ఎంటర్ ప్రెస్ చేశాను నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ డౌన్ యారో ప్రెస్ చేసి మళ్ళీ లెఫ్ట్ యారో ప్రెస్ చేసుకుంటూ స్టార్టింగ్ వరకు రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ట్యాబ్ యూజ్ చేసుకుంటూ నేను సెల్ పాయింటర్ని మూవ్ చేశాను కాబట్టి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సమ్ మోడిఫికేషన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ టోటల్ అనేది ఉంది, నేను వేరే టైప్ చేస్తాను. అక్కడ ఉన్నది వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. అంటే అక్కడే ఉన్నదే కదా వచ్చింది అంటే నేను మళ్ళీ టైప్ చేశాను క్యాపిటల్ టీతో. ఓకే, ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడికే వచ్చేసింది. సో ఇప్పుడు నేను లెఫ్ట్ యారో ప్రెస్ చేశాను. సో ఇలా మనం ట్యాబ్స్ ప్రెస్ చేసుకుంటూ మనం డేటా అయితే ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ 1 అనేది తీసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి సంథింగ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నా. ఇక్కడ మార్క్స్ ఇస్తున్నాను, నేను ట్యాబ్ యూస్ చేస్తున్నాను అండ్ ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, సో మనకి స్టార్టింగ్కి వచ్చేసింది. ఓకే, రైట్. ఇలా నేను మార్క్స్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను, ఎంటర్. ఓకే, స్టూడెంట్ 3 ట్యాబ్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నేమ్ ఇవ్వాలి కదా. సో నేమ్ వచ్చేసి ఇక్కడ ఒక నేమ్ ఇచ్చేస్తున్నాను అండ్ ఎంటర్. ఓకే, సో ఇలా మనం డేటా అయితే ఎంటర్ చేయొచ్చు. మనం డిఫరెంట్
స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను నేను. ఓకే, ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, ఎంటర్ ప్రెస్ చేసేస్తున్నాను. స్టూడెంట్ 5. సో స్టూడెంట్ 5కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నా. ఓకే, రైట్. సో ఇలా మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. సో డీటెయిల్స్ ఇచ్చాక నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. అంటే మనకి క్యాలిక్యులేషన్స్ చేయడానికే కదా ఈ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అనేది ఇంపార్టెంట్. అది క్యాలిక్యులేషన్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా ఉంటుందంటే మనం ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నామంటే క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఈక్వల్ సైన్తో స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ఇంత డేటా ఎంటర్ చేశాను, ఎక్కడ కూడా ఈక్వల్ సైన్ ఇవ్వలేదు, అంటే అదంతా డేటా అనమాట. ఓకే, అక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయలేదు ఆ సెల్స్లలో, రైట్. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నాను, టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడైతే టోటల్ క్యాలిక్యులేట్ కావాలో అక్కడ సెల్ పాయింటర్ పెట్టేశాను అండ్ ఈక్వల్ సైన్ ఇచ్చేసి నేను అక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాను, దానికి చెప్తున్నాను అనమాట, ఎక్సెల్కి చెప్పేస్తున్నాను, రైట్. ఓకే, ఇక్కడ మనం టోటల్ని పర్ఫామ్ చేసేటప్పుడు మనం ఏ ఈక్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. అంటే ఇక్కడ టోటల్ అనేది సింపులే కాబట్టి దట్ ఈజ్ ఓకే. బట్ మనం ముందు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి ఫస్ట్. అంటే థియరటికల్గా కాన్సెప్ట్ తెలిస్తే మనం దాని మీద ఈక్వేషన్ అనేది రాసేయచ్చు అనమాట. ఓకే, అది మనకి ప్రాక్టీస్ ద్వారా వచ్చేస్తుంది. బట్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనకు తెలుసు. ఇక్కడ ఈ సబ్జెక్ట్ మార్క్స్ అన్నిటిని యాడ్ చేస్తే సరిపోతుంది, టోటల్ వచ్చేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ మార్క్స్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ 78 ఉంది కదా, సో ఫస్ట్ 78 తీసుకుంటాను, ప్లస్ తర్వాత 85 ప్లస్ 75 ప్లస్ 84 ప్లస్ 75 ప్లస్ 86 ఇలా ఇచ్చాను. మార్క్స్ అన్నీ ఇచ్చేసి సింపుల్గా నేను ఎంటర్ అయితే ప్రెస్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేయగానే ఏమవుతుంది అంటే మనకి టోటల్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది, రైట్. ఓకే, సో ఇక్కడ టోటల్ అనేది క్యాలిక్యులేట్ అయిపోయింది. నేను ఈ టోటల్ అనే సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇందులో ఏముంది అనేది ఇక్కడ ఫార్ములా బార్లో చూపిస్తుంది చూడండి. ఇందులో ఏముంది, ఒక ఫార్ములా ఉంది, రైట్. సో ఒకవేళ డేటా ఉంటే డేటా చూపిస్తుంది, ఫార్ములా ఉంటే ఫార్ములా చూపిస్తుంది. అది ఫార్ములా బార్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఆ సెల్కి సంబంధించిన సెల్ అడ్రస్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి, I2. సో I అనే కాలంలో ఉంది అండ్ 2 అనే రోలో ఉంది. అది ఫార్ములా బార్ యొక్క స్పెషాలిటీ. ఓకే, రైట్. సో టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేశాను. బట్ ఇక్కడ ఏంటి అంటే నేను అక్కడ డైరెక్ట్గా మార్క్స్ ఇచ్చాను. ఎప్పుడైనా సరే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇలా మార్క్స్ కానీ లేదంటే వాల్యూస్ కానీ డైరెక్ట్గా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే ఇప్పుడు నేను ఇక్కడ 86 అనేది ఉంది, సబ్జెక్ట్ 6లో ఆ స్టూడెంట్ 86 మార్క్స్ వచ్చాయి. నేను ఇప్పుడు 86 కాదు, నేను 87 అని చెప్పేసి మోడిఫై చేసేస్తాను. సో మోడిఫై చేసి ఎప్పుడైతే నేను ఎంటర్ ప్రెస్ చేస్తానో ఇక్కడ 483నే ఉంది, నేను ఎంటర్ ప్రెస్ చేయగానే అది అలాగే ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఈక్వేషన్లో నేను ఏం యూజ్ చేశాను, ఇక్కడ 86 అనే ఇచ్చాను. ఇప్పుడు ఇది 483 కాకుండా నాకు టోటల్ మారాలంటే ఇందులో మార్చాలి, మళ్ళీ ఇందులో కూడా మార్చాల్సి వస్తుంది, అంటే 87 అని మార్చాల్సి వస్తుంది. అంటే అది మార్చాలంటే ఏం చేస్తాం, ఇక్కడ ఇక్కడ మనకి అడ్రస్ బార్లో ఫార్ములా బార్లో అక్కడ మనం క్లిక్ చేస్తే కర్సర్ వస్తుంది. నేను ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మార్క్స్ చేంజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో అప్పుడు మారింది చూడండి. అంటే మనం ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఇలా డైరెక్ట్గా మార్క్స్ ఇవ్వద్దు. మనం ఎప్పుడైతే ఆ సబ్జెక్టు మార్క్స్ చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా టోటల్ అనేది అప్డేట్ అవ్వాలి. అదే ఇక్కడ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ యొక్క స్పెషాలిటీ. దాన్ని ఏమంటారంటే డైనమిక్ క్యాలిక్యులేషన్ అంటారు. ఓకే, డైనమికల్గా మనం క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడ డైరెక్ట్గా మార్క్స్ ఇవ్వను, ఇది తీసేస్తాను, నేను డిలీట్ చేసేసాను. నేను మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రాపర్గా అంటే ఎక్సెల్లో ఇక్కడ ఈ 78 మార్క్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. బట్ ఏంటి అంటే డైరెక్ట్గా మార్క్స్ ఇవ్వకుండా దాని యొక్క సెల్ అడ్రస్ అనేది ఇస్తాను. ఆ సెల్లో ఏది ఉంటే అది కన్సిడర్ చేయమని చెప్తాను. దాని అర్థం సెల్ అడ్రస్ అంటే ఆ సెల్లో ఏముంటే అది. ఓకే, ఇప్పుడు నేను 78 ఉంది, ఈ 78 అనేది ఇక్కడ జస్ట్ నేను ఈక్వల్ సైన్ ఇచ్చేసాను కాబట్టి ఆల్రెడీ జస్ట్ ఇక్కడ 78 మీద ఆ సెల్ మీద క్లిక్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ డిఫరెంట్గా యానిమేషన్తో ఇక్కడ సెలెక్ట్ అయ్యి అంటే యాక్టివ్గా ఉంది సెల్, అంటే ఆ సెల్ అడ్రస్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. అంటే సెల్ అడ్రస్ అంటే మీకు ముందే చెప్పాను, దీని యొక్క సెల్ అడ్రస్ ఏంటి, ఇది C కాలంలో ఉంది, 2 అనే రోలో ఉంది, అది C2. సో దాని సెల్ అడ్రస్ ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ సెల్ అడ్రస్ ఏంటి, ఇది D2. మీరు D2 అని టైప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా D2 అనేది వచ్చేస్తుంది. అంటే మీరు
స్టార్టింగ్లో ఏంటి అంటే ఇక్కడ టైప్ చేయడమే బెస్ట్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ 75 యొక్క సెల్ అడ్రస్ ఏంటి, E2. ఇలా నేను క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలా స్మాల్ లెటర్స్ ఇవ్వాలా అనేది ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు, ఏదైనా ఇవ్వచ్చు. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 84 అనే మార్క్స్ ఎక్కడుంది, దాని యొక్క సెల్ అడ్రస్ ఏంటి అంటే F2. ఇలా మీరు ఫస్ట్ సెల్ అడ్రసెస్ ఇవ్వడం ద్వారా మీకు సెల్ అడ్రసెస్ మీద ఒక గ్రిప్ అనేది వస్తుంది, ఒక ప్రాక్టీస్ అనేది అవుతుంది అనమాట. ఓకే, అందుకోసమే నేను మీకు ఇక్కడ అలాగే టైప్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మీరు డైరెక్ట్గా మౌస్తో క్లిక్ చేస్తే మనకి సెల్ అడ్రస్ వచ్చేస్తుంది, బట్ ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను మార్క్స్కి బదులుగా వాటి యొక్క సెల్ అడ్రసెస్ అనేవి ఇచ్చాను. సింపుల్గా ఎంటర్ అనేది ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇందులో ఉన్న ఫామ్లో చూడండి, ఇక్కడ మార్క్స్ కాకుండా వాటి యొక్క సెల్ అడ్రస్, అందులో మనం ఏది ఇస్తే అది కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఈ సబ్జెక్ట్ 6లో ఉన్న మార్క్స్ అనేవి నేను అప్డేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 87 కాకుండా 90 ఇస్తాను. అప్పుడు 484 కాకుండా చూడండి మీకు చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ డైనమిక్ క్యాల్కులేషన్. ఓకే, మీరు ఇందులో ఏ సబ్జెక్ట్ మార్క్స్ అయినా మార్చండి, మీకు టోటల్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అయిపోతుంది. సో 78 ఉంది, నేను వచ్చేసి 99 అనేది ఇస్తాను, చూడండి టోటల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో అలా మనం ఈజీగా ఇక్కడ డైనమికల్గా మనం ఈక్వేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సెల్ అడ్రసెసే యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా వాల్యూస్ అనేవి ఇవ్వద్దు, సింపుల్ లాజిక్. ఓకే, సరే టోటల్ అయితే వచ్చేసింది. మరి టోటల్ని ఇలాగే చేయొచ్చా అంటే ఇంకా చాలా వేస్ కూడా ఉంటాయి. సో ఆ వేస్ కూడా చెప్తాను, వినండి జాగ్రత్తగా. సో ఇక్కడ నేను ఈక్వల్ సైన్ ఇచ్చాను. ఇక్కడ సెల్ అడ్రసెస్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక ఫార్ములా అనేది యూజ్ చేస్తాను. టోటల్కి ఫార్ములా ఏంటి అంటే మనం సమ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేయాలి. సమ్ అనే ఫంక్షన్ అన్నా సరే, ఫార్ములా అన్నా సరే, అంటే అలా ఎలా పిలిచినా అదే అనమాట. సో సమ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. ఆ బ్రాకెట్ కూడా ఎలా ఉందో చూడండి, పెరాంథసిస్ బ్రాకెట్ అనమాట, అదే ఇవ్వాలి. ఓకే, వేరే ఇవ్వద్దు. అండ్ ఇక్కడ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కింద మనకి ఏంటంటే ఒక సజెషన్ అనేది ఇస్తుంది. ఆ ఫార్ములాలో డీటెయిల్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది చూపిస్తుంది. ఒక నెంబర్ ఇవ్వాలి, దట్ ఈస్ నెంబర్ 1 ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత కామా ఇచ్చి తర్వాత నెంబర్ 2 ఇవ్వాలి. ఇంతకుముందు ఫార్ములాలో ఏం చేసాము, మనం ఒక సెల్ అడ్రస్ ఇచ్చి ప్లస్ ఇచ్చి ఇంకొక సెల్, అంటే వాటన్నిటిని యాడ్ చేస్తున్నానని అక్కడ మనం మాన్యువల్గా ఇచ్చాం. ఓకే, సెల్ అడ్రసెస్ అందులో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేసాం. ఓకే, సో బట్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఫార్ములా కాబట్టి అందులో ఎలా అయితే ఉందో అలాగే ఆ రూల్ ప్రకారమే మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి చూడండి, నేను ఫస్ట్ సెల్ అడ్రస్ ఇచ్చాను, కామా ఇవ్వాలి, నాట్ ప్లస్. ఓకే, అడిషనే చేస్తున్నాం, ఎందుకంటే ఆ సమ్ అంటేనే అడిషన్ అనమాట, అది ఫార్ములా అనమాట. ఓకే, ఫార్ములాకి సంబంధించిన ఒక ఫంక్షన్ అని చెప్పొచ్చు. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ నేను ఇంకొక సెల్ అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చాను, కామా. సో ఇలా మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వచ్చు, అన్ని సబ్జెక్ట్స్ డీటెయిల్స్ ఇచ్చేసి నేను బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. సేమ్ అదే బ్రాకెట్ క్లోజ్ చేశాను, కింద సజెషన్ వెళ్ళిపోయింది, సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇలా కూడా టోటల్ చేయొచ్చు, ఇది కూడా ఎగ్జాక్ట్ టోటల్ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ మాడిఫై చేస్తాను, సో మాడిఫై చేసినా కూడా మనకి టోటల్ అనేది అప్డేట్ అవుతుంది, ఎందుకంటే నేను సెల్ అడ్రసెస్ యూజ్ చేశాను కదా. బట్ ఏంటి అంటే లైక్ అక్కడ నేను ఈక్వేషన్ అనేది యూజ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు మార్క్స్ చేంజ్ చేస్తే ఇక్కడ మనకి టోటల్ అనేది చేంజ్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది, రైట్. ఓకే, అంటే ఇలా కూడా టోటల్ అనేది పర్ఫామ్ చేయొచ్చు సమ్ అనే ఫంక్షన్ ద్వారా, ఇలా కూడా చేయొచ్చు. లేదంటే ఫంక్షన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు క్యాల్కులేషన్ కూడా చేయొచ్చు. ఏ మెథడ్ యూజ్ చేసినా కరెక్టే అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ నేను చేశాను కదా, ఈ సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేశాను కదా, దీన్ని ఇంకొకలాగా కూడా యూజ్ చేయొచ్చు. అదే ఎలా అనేది చూద్దాం. సో నేను సింపుల్గా ఈక్వల్స్ అని యూజ్ చేస్తున్నాను, టోటల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ వచ్చేసి ఇండివిజువల్ నెంబర్స్ ఇవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఫ్రమ్ నుంచి 2 అనే నెంబర్ వరకు అని ఇస్తాను. అంటే ఈ సెల్ అడ్రస్ నుంచి ఈ సెల్ అడ్రస్ వరకు అన్నట్టుగా ఇస్తానన్నమాట. సో ఫస్ట్ ఈ సెల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి, అది మీరు క్లిక్ చేస్తారా టైప్ చేస్తారా అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ ఏంటంటే 2 డాట్స్ ఇవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ కొలన్. ఓకే, కొలన్ ఇవ్వండి. కొలన్ ఇచ్చేసి సింపుల్గా లాస్ట్ సెల్ అడ్రస్, అంటే ఇక్కడ మీకు ఏం కావాలి, ఈ C4 అనే సెల్ అడ్రస్ నుంచి H4 అనే సెల్ అడ్రస్ వరకు నాకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలి. ఓకే, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఆల్రెడీ కొలన్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అంటే చూడండి మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అంటే ఈ సెల్ అడ్రస్ నుంచి, అంటే ఫ్రమ్ సెల్ అడ్రస్ నుంచి 2 వరకు. ఓకే, అంటే H4 వరకు, C4 నుంచి H4 వరకు అని దాని అర్థం. ఓకే, ఫ్రమ్ టు 2 అనమాట. ఓకే, సో అది మీనింగ్ అనమాట. అండ్ నేను క్లోజ్ పెరాంథసిస్ ఇచ్చేస్తున్నాను.
సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో టోటల్ ఇక్కడ కూడా క్యాలిక్యులేట్ అయిపోయింది. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇండివిజువల్ సెల్ అడ్రసెస్ అనేవి ఇచ్చాము కామా ఇచ్చుకుంటూ, బట్ ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ టు 2 సెల్ అడ్రసెస్ డైరెక్ట్గా ఇచ్చారనమాట. సో అలా కూడా మనం క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా క్యాలిక్యులేషన్ చేయడం, టోటల్ అనేది పర్ఫామ్ చేయడానికి. లేదు అంటే సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, దాన్ని కూడా ఒక్కొక్క సెల్ అడ్రస్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఫ్రమ్ టు 2 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫ్రమ్ టు 2 అనేది ఉంది కదా, సో దీనికి డైరెక్ట్గా ఒక ఏమంటారు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది అనమాట. షార్ట్ కట్ కీ ఎలా పనిచేస్తుంది ఎలా ఉంటుంది అంటే దానికోసం మనం ప్రెస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి టోటల్ ఎక్కడ కావాలో అక్కడ సెల్ పాయింటర్ పెట్టేసేయండి. సింపుల్గా మీరు కీబోర్డ్లో ప్రెస్ చేయాల్సింది ఏంటంటే ఆల్ట్ ప్రెస్ చేసి పట్టుకోండి. దెన్ ఆల్ట్ ప్లస్ ఈక్వల్ సైన్, అంటే ఆల్ట్ అట్లాగే ప్రెస్ చేసి పట్టుకొని జస్ట్ ఈక్వల్ సైన్ ఇచ్చేసి వదిలేయండి అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి అదంతా మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ రేంజ్ వచ్చేసి మనకి ఏం సెలెక్ట్ అయ్యి ఉంది, ఫ్రమ్ టు 2 అనేది ఇక్కడ I2 నుంచి I4 వరకు ఉంది. యాక్చువల్గా మనకు కావాల్సిన రేంజ్ ఇది కాదు కదా, మనకు కావాల్సిన రేంజ్ ఇక్కడ ఉంది, రైట్. సో ఆ రేంజ్ అనేది ఇక్కడ మనం మాన్యువల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మౌస్ పాయింటర్ ఇక్కడ తీసుకొచ్చేసేయండి. సో ఇది చెప్పాను కదా, ఇది మౌస్ పాయింటర్ అని. సో మౌస్ పాయింటర్ ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఇక్కడ క్లిక్ చేసి పట్టుకొని అట్లాగే క్లిక్ చేసి పట్టుకొని డ్రాగ్ చేయండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో, అలా కూడా వచ్చేస్తుంది. అంటే సమ్ టైమ్స్ అది మనకి రేంజ్ అనేది తప్పుగా చూపించే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినప్పుడు రేంజ్ అనేది కరెక్ట్గా చూపిస్తుంది, కొన్ని టైమ్స్ అది రాంగ్గా చూపిస్తుంది. మనం రేంజ్ అనేది ప్రాపర్గా ఇచ్చేసి చెక్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మనకి టోటల్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా మనం ఆల్ట్ ఈక్వల్ సైన్ యూస్ చేసి కూడా మనం టోటల్ అనేది చేయొచ్చు అనమాట. సో రేంజ్ ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఈ టోటల్ మార్క్స్కి మళ్ళీ నాకు గ్రాండ్ టోటల్ కావాలనుకోండి, సో అలాంటప్పుడు నేను ఆల్ట్ ఈక్వల్ సైన్ ప్రెస్ చేస్తాను, అదే రేంజ్ కదా, సింపుల్గా ఎంటర్ ప్రెస్ చేసేస్తాను. ఇది టోటల్ మార్క్స్ అనమాట, గ్రాండ్ టోటల్ మార్క్స్. ఓకే, సో అలా చేయొచ్చు, బట్ ఇది మనకు అవసరం లేదు, రైట్. సో ఇలా నేను టోటల్ అనేది పర్ఫామ్ చేశాను. ఓకే, సో టోటల్ అనేది చేసేసాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో మామూలుగా యావరేజ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో అవన్నీ మార్క్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్. సో ఇక్కడ వచ్చేసి నేను క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్ సైన్. అండ్ వచ్చేసి తెలుసు కదా, మార్క్స్ అనేవి యూజ్ చేయొద్దు, దానికి బదులుగా మనం సెల్ అడ్రస్ అనేది యూజ్ చేయాలి. అంటే 508 ఇక్కడ ఇదే కదా, సెల్ అడ్రస్లో ఎంత టోటల్ ఉంటే అంత టోటల్. సో డివైడెడ్ బై, సో బై ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 అనే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనం ఏం చేయాలి అంటే డైరెక్ట్ వాల్యూనే ఇవ్వాలి. బట్ ఇక్కడ ఏంటంటే ఇది క్యాల్కులేషన్లో యూజ్ చేసే వాల్యూ. ఓకే, నాట్ ద మార్క్స్. ఓకే, మార్క్స్ కాదు, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ 6 అనే ఇవ్వాలి. అక్కడ మనం దానికి సెల్ అడ్రస్ అనేది ఏముండదు. ఓకే, బట్ మార్క్స్ యొక్క సెల్ అడ్రస్ ఈజ్ డివైడెడ్ బై 6 అనమాట. ఓకే, ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి యావరేజ్ వచ్చేసింది. అండ్ ఈ యావరేజ్ అనేది నాకు మిగతా వాటికి కూడా నాకు ఆటోమేటిక్గా రావాలనుకోండి. సో ఆటోమేటిక్గా రావాలి అంటే ఏం చేస్తామంటే ఫస్ట్ ఒకటి క్యాల్కులేట్ చేశాను. ఓకే, ఇక్కడ చూడొచ్చు నేను ఎలా క్యాల్కులేట్ చేశాను అని చెప్పేసి. అండ్ మిగతావి ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలి అంటే సెల్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి సెల్ పాయింటర్ యాక్టివ్గా ఉంది కదా, మీకు తెలుస్తుంది కదా. ఇక్కడ మౌస్ పాయింటర్ని ఆ సెల్ పాయింటర్ చివరికి తీసుకెళ్ళండి, మీకు మౌస్ పాయింటర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, చేంజ్ అవుతుంది. సో చేంజ్ అయినప్పుడు మౌస్ అక్కడ ఆపండి, లెఫ్ట్ బటన్ అట్లాగే క్లిక్ చేసి కిందకి డ్రాగ్ చేసేసేయండి అండ్ వదిలేసేయండి. ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు డ్రాగ్ చేసి వదిలేయండి. సో మనకి అన్నీ ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇప్పుడు చూడండి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇది కరెక్ట్గా క్యాలిక్యులేట్ అయిందా లేదా. సో దీని ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి, పైన ఫార్ములా బార్లు చూడండి. సో టోటల్ అంటే ఇదే కదా టోటల్. సో టోటల్ అంటే I5 ఓకే ఈజ్ డివైడెడ్ బై 6. సో కరెక్టే కదా, అండ్ ఎంటర్. సో అది కరెక్ట్గానే ఉంది కాబట్టి సో ఇలా డ్రాగ్ చేసినా కూడా కొన్ని సిచ్యువేషన్స్లలో అది కరెక్ట్గా వస్తుంది. మనం కొన్ని సిచ్యువేషన్స్లలో మనం ఫామ్లో కూడా మార్చాల్సిన సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పటివరకైతే ఇది ఓకే డ్రాగ్ చేయడం. ఓకే, సో ఇలా నేను యావరేజ్ కూడా క్యాలిక్యులేట్ చేశాను, టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో టోటల్కి నేనేం చేశాను, ఇక్కడ టోటల్ మార్క్స్ ఇవ్వకుండా దాని యొక్క సెల్ అడ్రస్ ఇచ్చాను, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను, అంటే డ్రాగ్ చేశాను. సో అలా మనం క్యాలిక్యులేట్ అయితే చేయాలి. అండ్ రిజల్ట్ డివిజన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కొంచెం అడ్వాన్స్ ఫార్ములాస్ ఉంటాయన్నమాట. సో వాటి గురించి మనం తర్వాత వీడియోస్లలో చూద్దాం. సో ఇలా మనం ఏంటంటే టోటల్ అండ్ యావరేజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. ఓకే, రైట్. సో మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈ కంప్లీట్గా
ఎక్సెల్ ఎలా ఓపెన్ చేయాలి, మనకి ఓపెన్ చేశాక ఒక బ్లాంక్ వర్క్ బుక్ తీసుకొని మనకి కంప్లీట్గా ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, అది వర్షన్ బట్టి మారుతూ ఉంటుంది. అండ్ ఒక ఇక్కడ ఎలక్ట్రానిక్ స్ప్రెడ్షీట్ అంటే ఏంటి, అందులో మనం డేటా ఎలా టైప్ చేయాలి, టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సెల్ అడ్రస్ అంటే ఏంటి, సో ఇవన్నీ మీకు అర్థమైనాయి అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ మీకేంటి అంటే తర్వాత వీడియోస్లలో కూడా మీకు ఎక్సెల్కి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్తోని నేను తర్వాత వీడియోస్ అయితే చేస్తాను. సో మీకు ఇవంతా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.